హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నారు హరి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు లోన్ ఇస్తారు, అంటే ఎన్ని రోజుల తర్వాత లోన్ ఇస్తారు మనకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. పిఎం విశ్వకర్మ యోజన లోన్ ఎలా తీసుకోవాలి, అంటే బ్యాంక్ వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారా, మనమే బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలా, ఎలాగ అసలు, ఓకేనా? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అసలు మనము లోన్ కావాలంటే బ్యాంకులో ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఓకేనా? 50,000 లేదా ₹1,00,000 ఇస్తారా? ఓకే, కొటేషన్ ఉంటే ఎంత ఇస్తారు, కొటేషన్ లేకపోతే ఎంత ఇస్తారు, అసలు కొటేషన్ అంటే ఏంటి, ఇది చాలామందికి తెలియదు. అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రైనింగ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి లోన్ ఇస్తారు, అంటే మనకు ట్రైనింగ్ అయిపోయింది, కొద్ది రోజులు జరిగింది, ఆ తర్వాత ఎన్ని రోజులకి ఈ లోన్ ఇస్తారనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరెవరికి ఇస్తారు, అంటే చాలామంది మనలో అప్లై చేసినారు కదా, అందరికీ ఇస్తారా, ఎవరెవరికి ఇస్తారు, సివిల్ ఎంత ఉండాలి, అంటే సివిల్ స్కోర్ ఉండాలా, అసలు సివిల్ స్కోర్ అంటే ఏంటి, ఈ పూర్తిగా మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాము. మీ హరి యూట్యూబ్ ఛానల్లో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విశ్వకర్మకు మనం చాలామంది అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న వాళ్ళందరూ చాలా 99%, 50% ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు లోన్ ప్రాసెస్ పెండింగ్ ఉందన్నమాట. ఈ లోన్ ఎలా తీసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజులకు లోన్ ఇస్తారు, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా సర్టిఫికెట్లు కావాలంటే మీరు ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళుంటారు కదా, విశ్వకర్మ ట్రైనింగ్ వెళ్ళుంటారు కదా, వెళ్ళిన తర్వాత మీకు ట్రైనింగ్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఇస్తారు, ఓకేనా? ట్రైనింగ్ సర్టిఫికెట్ అయితే ఒకటి ఇస్తారు. ఆ ట్రైనింగ్ సర్టిఫికెట్ మనకు అవసరము. అలాగే ఉదయం సర్టిఫికెట్ అనేది మనము బెనిఫిషరీ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత, విశ్వకర్మ బెనిఫిషరీ లాగిన్లో మనం స్టేటస్ చెక్ చేసుకుంటాం కదా, అంటే డిఎం జోన్ పెండింగ్ ఇవన్నీ, అక్కడ ఉదయం సర్టిఫికెట్ అనేది మీకు జనరేట్ అయి ఉంటుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా మీకు ఆధార్ కార్డు పైన వస్తుంది కదా, అలాంటి కార్డు పైన మీరు ప్రింట్ తీసుకోవాలి, ఓకేనా? అలాంటి తీసుకున్న తర్వాత మీరు బ్యాంకు వద్దకు వెళ్ళండి. అవసరం మందండి, పోవాలి తప్పదు. లేదు, మీకు ఇవి రెండు రాకముందే, సర్టిఫికెట్ రాకముందే బ్యాంకు వాళ్ళే మీకు కాల్ చేస్తారు, ఓకేనా? బ్యాంకు వాళ్ళైనా మీకు ఏ బ్యాంక్ ఇచ్చినారో ఆ బ్యాంకు వాళ్ళైనా ఫోన్ చేస్తారు. లేదు, వాళ్ళు చేయలేదు, 15 డేస్ ఈ రెండు సర్టిఫికెట్లు మీకు వచ్చేసిన తర్వాత మీరే బ్యాంకుకి వెళ్ళొచ్చు. బ్యాంకుకి వెళ్ళి, సార్ మాకు ట్రైనింగ్ అయిపోయింది, ట్రైనింగ్ సర్టిఫికెట్ వచ్చింది, ఇలా ఉదయం సర్టిఫికెట్ వచ్చినాయి, మేము లోన్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు కంపల్సరీ, ఓకేనా? అట్లా ఏమేమి కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మనకు ఖచ్చితంగా లోన్ వస్తుంది. డాక్యుమెంట్స్లో ఏది లేకపోయినా కూడా మనకు లోన్ రాదు, ఓకేనా? అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు, మన దగ్గర ఉండేటివే. అవన్నీ ఏంటో ఒకసారి చూద్దాము. ఒక్క కొటేషన్ తప్పితే మిగతాటివన్నీ మన దగ్గర ఉంటాయి. ఈ కొటేషన్ అంటే ఏంటి అనేది నేను వరుసగా 1 by 1 చెప్పేటప్పుడు వచ్చేస్తుంది, ఓకేనా? విశ్వకర్మ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్: విశ్వకర్మ సర్టిఫికెట్. ఈ విశ్వకర్మ సర్టిఫికెట్, విశ్వకర్మ ఐడెంటిటీ కార్డు మనకు పోస్ట్లో వస్తాయండి, మనకు పోస్ట్లో వచ్చేస్తుంటాయి. మనం ఇవి వచ్చిన తర్వాతే మనం ట్రైనింగ్కి వెళ్తాం అన్నమాట, ఓకేనా? అలాగే మనము సెకండ్ విషయం ఏంటంటే విశ్వకర్మ ట్రైనింగ్ సర్టిఫికెట్. ఇది ఎక్కడ ఇస్తారంటే మనం ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత 15 డేస్ తర్వాత ఈ లోపల ఉదయం సర్టిఫికెట్ కూడా మనకు డౌన్లోడ్ అయిపోతుంది, జనరేట్ అయిపోతుంది అనమాట. అది ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే మనం విశ్వకర్మ స్టేటస్ చెక్ చేసుకుంటాం కదా, అక్కడ స్టేటస్ చెక్ చేసిన తర్వాత ఓటీపీ ఇచ్చి లాగిన్ అవుతాం కదా, ఆ తర్వాత అక్కడ మనకి ఈ సర్టిఫికెట్ ఐడెంటిటీ కార్డు కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. అక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ మీకు పోస్ట్లో అయినా తెచ్చేస్తారు, ఓకేనా? ఈ ఉదయం సర్టిఫికెట్ వరకు, ఈ విశ్వకర్మ ట్రైనింగ్ సర్టిఫికెట్ వరకు మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15 రోజులకి మీకు దగ్గరికి వస్తాయన్నమాట. ఈ లోపల మీకు బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తారు. లేదు, బ్యాంక్ వాళ్ళు కాల్ చేయకపోతే మీరైనా కూడా బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంకుకి వెళ్ళి, మేము ట్రైనింగ్ వెళ్ళాము, విశ్వకర్మ ట్రైనింగ్ వెళ్ళాము, మాకు సర్టిఫికెట్ అన్నీ వచ్చినాయి సార్, మేము లోన్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు రెస్పాన్స్ అయ్యి మీకు ఏమేం కావాలనేది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నానో అవన్నీ తీసుకురమ్మంటారు. అవన్నీ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఈ కొటేషన్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఈ కొటేషన్ గురించి మీరు పూర్తిగా వినండి, ఆ తర్వాత ఎలా అనేది నేను చెప్తాను. అలాగే ఈ విశ్వకర్మ ఐడెంటిటీ కార్డు
ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్. మీరు ఏ బ్యాంకుకి అయితే మీరు ఏ బ్యాంక్ అయితే పెట్టుకున్నారో, అంటే మాకు ఈ బ్యాంకులో అయితే లోన్ వస్తుంది, మాకు బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నీ ఏ బ్యాంక్ అయితే పెట్టుకున్నారో ఆ బ్యాంకు జిరాక్స్ మీరు అప్లై చేసినప్పుడు పెట్టుకుంటారు కదా విశ్వకర్మకి, ఆ జిరాక్స్ అనమాట. అలాగే ఈ కొటేషన్ ఏంటంటే, మనకు ₹1,00,000 లోన్ ఇస్తా అన్నారు. ఆ ₹1,00,000 లోన్ ఎందుకు ఇస్తా అన్నారంటే, మీరు టైలర్ కాబట్టి, లేదా ఇంకే మిషన్ ఏ వర్క్ పెట్టుకున్నారో ఆ వర్క్ పరంగా కొన్ని, ఇప్పుడు టైలరింగ్ అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తాను. టైలరింగ్ అనుకోండి, మీరు టైలరింగ్ ఇంకా 4 మిషన్లు కొని, అలాగే కొంతమంది వర్కర్లను పెట్టుకొని, దాని ద్వారా మీరు డెవలప్ అయ్యి ఈ అమౌంట్ మళ్ళీ బ్యాంకు కట్టుకుంటూ, ఇలా కట్టుకుంటూ మీరు డెవలప్ అవ్వడం కోసం అని చెప్పి ఈ పథకం విశ్వకర్మ పథకం అనమాట. అలాగే మేము ఈ మిషన్లు కొన్నాము అని ₹1,00,000 మీకు అమౌంట్ ద్వారా మీకు వాళ్ళకి చూపించాలి, బ్యాంక్ వాళ్ళకు మేము ఇవి కొన్నాము అని చెప్పి వాళ్ళకు కొటేషన్ ఇవ్వాలి. ఆ కొటేషన్ ఇస్తేనే మీకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ యొక్క మేబీ మీరు టైలర్ కావచ్చు, లేదు మీరు బేల్దారి కావచ్చు, ఆ బేల్దారికి సంబంధించినట్టు ఈ మిల్లర్ మిషన్ కానీ ఇవన్నీ మేము ₹1,00,000 కొన్నాము, దీని ద్వారా మేము డెవలప్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి మీరు కొటేషన్ ఇచ్చారంటే ఓకే, ₹1,00,000 మీరు ఇక్కడ మేము కొన్నట్టు మీరు కొటేషన్ ఇవ్వాలన్నమాట. ఆ కొటేషన్ ఇస్తేనే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఇక నేను చెప్పేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏదైతే మీరు ₹1,00,000 మెటీరియల్ కొన్నట్టుగా మీరు బిల్ చూపిస్తారో, ఆ కొటేషన్ చూపిస్తారో, ఆ కొటేషన్ తగ్గిన అమౌంట్ మీకు బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఈ ₹1,00,000 బ్యాంకు కట్టిన వెంటనే మళ్ళీ 2 lakhs 3 lakhs ఇట్లా 1 by 1 మీరు అమౌంట్ తీసుకునేదానికి ఉంటుంది అనమాట. అంటే తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే మీరు డెవలప్ అవుతూ మీరు బ్యాంకుకు రాబడి పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకేనా. అలాగే విశ్వకర్మ రిజిస్ట్రేషన్ పేపర్స్, మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అంటే విశ్వకర్మకు స్టార్టింగ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, ఆ పేపర్స్. అలాగే సివిల్ స్కోర్ కంపల్సరీ ఉండాలి. అంటే మీరు ఏమైనా వాహనాలు అవి తెచ్చి ఉండొచ్చు, అవి సివిల్ సరిగ్గా కట్టకుండా ఉండొచ్చు. ఈ సివిల్ స్కోర్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఈ సివిల్ స్కోర్ ఎలా చెక్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా, ఆ లింక్ కూడా నేను ఈ వీడియో కింద ఇస్తాను. ఓకేనా. ఆ లింక్, సివిల్ స్కోర్ కూడా కంపల్సరీ ఉండాలి. 650 పైన ఉండాలంటున్నారండి మినిమం. అంటే మీరు బ్యాంకుకి విశ్వకర్మ లోన్కి అప్లై చేసుకునే వాళ్ళకి 650 అంటే 650 సివిల్ స్కోర్ అయితే కంపల్సరీ ఉండాలంటున్నారు. ఓకేనా. కాబట్టి ఒకసారి చూసుకోండి. 600 అంటే మీకు బ్యాంకు అనుకూలమయ్యేట్టుగా ఉంటే ఈ సివిల్ స్కోర్ ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదంటే ఉంటే మంచిది. ఓకేనా. ఇవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు నామినా ఎవరుంటారు, ఈ ₹1,00,000 జామీనా ఉంటారు కదా, ఆ జామీనా ఎవరుంటారో వారి పాస్పోర్టు, ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంకు అకౌంట్, వాళ్ళ ఆ బ్యాంకులో ఉంటారు కదా వాళ్ళే. కానీ ఆ బ్యాంకులో ఆ పరిచయం లేకున్నా కూడా, మనకు ఆ బ్యాంకులో అకౌంట్ లేకున్నా కూడా వాళ్ళే కంపల్సరీగా అవసరం అనమాట. ఓకేనా. ఇవన్నీ ఎలాగనేది నేను వివరంగా చెప్పడం అర్థమైంది అనుకుంటాను మీకు, ఈ కొటేషన్ ఇవన్నీ. ఓకేనా. ఇవన్నీ ఈ 11 మెటీరియల్ మీ దగ్గరికి ఈ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాతే మీరు బ్యాంకులోకి వెళ్ళి మీరు వాళ్ళని లోన్ అడగండి. వాళ్ళు అప్పుడే మీకు రెస్పాన్స్ అవుతారు. ఓకేనా. విశ్వకర్మ సర్టిఫికెటు, విశ్వకర్మ ట్రైనింగ్ సర్టిఫికెటు, ఉదయం సర్టిఫికెటు, విశ్వకర్మ ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, కొటేషను, విశ్వకర్మ రిజిస్ట్రేషన్ పేపర్సు, సివిల్ స్కోర్, ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. అలాగే మీకు నామినా ఎవరుంటారో వారి డీటెయిల్స్ కంపల్సరీగా ఉండాలి. నేను కొటేషన్ విషయం ఎందుకు ఇన్నిసార్లు చెప్తాను అంటే, ఈ కొటేషన్ ఇస్తేనే మీకు లోన్ ఇస్తారు కంపల్సరీగా. కాబట్టి కొటేషన్ విషయమే మళ్ళీ చెప్పడం జరిగింది. ఓకేనా. మీకు ట్రైనింగ్ సర్టిఫికెట్లు చూపిస్తానని చెప్పాను కదా, ఈ విశ్వకర్మ ట్రైనింగ్ సర్టిఫికెట్లు ఇవేనండి. PM విశ్వకర్మ సర్టిఫికెటు ఇవి. ఈ సర్టిఫికెటు దీని తర్వాత వచ్చే ఐడెంటిటీ కార్డు మీకు పోస్ట్లో వస్తాయి. ఓకేనా. ఈ 2 మీకు పోస్ట్లో వస్తాయి. ఈ పోస్ట్లో వచ్చిన తర్వాతే మీరు ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. ఇవి తీసుకొని మీరు ట్రైనింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మీకు రోల్ నెంబరు ఇవన్నీ ఇచ్చి, అలాగే ట్రైనింగ్లో మీకు ఫుడ్ అవన్నీ అక్కడే ఉంటాయన్నమాట. మొత్తం మీకు అన్నీ తెలిసిన విషయమే కదా. మీకు ఇప్పుడు లోన్ గురించి చెప్తున్నాను నేను. ఇవి అంటే కొత్తగా పోయే వాళ్ళ కోసం అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ఇవి విశ్వకర్మ సర్టిఫికెట్ అనమాట. దీని తర్వాత మనకు ఈ వెంటనే ఐడెంటిటీ కార్డు వస్తుంది చూడండి. ఓకేనా. ఐడెంటిటీ కార్డు తర్వాత ఇది ఐడెంటిటీ కార్డు అంటే. ఓకేనా. ఈ ఐడెంటిటీ కార్డు
ఈ విశ్వకర్మ సర్టిఫికేట్ మీకు పోస్ట్లో వస్తాయి. ఇవి ఐడెంటిటీ కార్డు నేను ఇక్కడ పెద్దదిగా చూపిస్తున్నాను కానీ జూమ్ చేసి మీకు చిన్నదిగా వస్తుంది అనమాట. మనకు లైసెన్స్ ఇలా ఉంటుంది కదా, పాన్ కార్డు అలా ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట ఈ కార్డు, ఐడెంటిటీ కార్డు. అలాగే ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇలా వస్తుంది అనమాట. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్. అలాగే ఈ ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ ఉద్యమం సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటేనే మీకు కంపల్సరీగా లోన్ వస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు లోన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? మీకు ఈ వీడియో బాగా యూస్ అయిందని అనుకుంటున్నాను. యూస్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు కదా, మాకు ఇంకా ఫోన్ రాలేదు, మాకు ఇంకా లోన్ పర్పస్ గురించి ఏం తెలియడం లేదని ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో రికమెండ్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, లోన్ తెచ్చుకుంటారు అనమాట. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఉద్యమం ఈ ఉదయం సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియో మంది ఇదే వస్తుంది అనమాట. ఒక 2 డేస్లో మీకు ఈ వీడియో వచ్చేస్తుంది. ఈ వీడియో వచ్చిన తర్వాత మీరు ఉదయం సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.